నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రన్ ఫర్ యూనిటీతో ఉక్కు మనిషికి ఘన నివాళులు. వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలి. ఎంపీ గల్లా జయదేవ్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వచ్చే నెల 3వ తేదీన ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి. ఏపీ ఐకేపీ యానిమేటర్లు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు అణిచివేసి అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని నగరంలో నేడు బీజేపీ, టీడీపీ నాయకులు రన్ ఫర్ యూనిటీని నిర్వహించి వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు జమ్ముల ప్రీతమ నేత కీర్తి శేషులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ లాల్ వజీర్ గారిని వల్లభాయ్ పటేల్ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాము. రక్షణ కొరకు అంకితమవుతామని మరియు నా దేశ పౌరులతో ఈ సందేశమును వ్యాప్తి చేయడం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు సిటీలో ఆచార్య ఎన్జీ రంగా స్టాచ్యూ నుంచి ఇక్కడ మదర్ టెరెసా స్టాచ్యూ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు రన్ ఫర్ యూనిటీ అనేది మొదలుపెట్టాము. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పిలుపుతో మనమే కాదు దేశం మొత్తం ఈరోజు గుర్తుపెట్టుకొని వల్లభాయ్ పటేల్ గారిని ఆనర్ చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన మన ఇండిపెండెన్స్లో, దాని తర్వాత మన భారతదేశం యూనిఫై చేసేదానికి మెయిన్ రోల్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ప్లే చేసింది ఆయనే. ద గ్రేట్ యూనిఫైర్ ఆఫ్ ఇండియా కాబట్టి దిస్ రన్ ఫర్ యూనిటీ అని పేరు పెట్టి ఆయన గుర్తు. ఇసుక రవాణా నిలిపివేయడం వలన భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పూట గడవటమే కష్టంగా మారిందని, ప్రభుత్వమే ఇసుకను సప్లై చేయాలని కోరుతూ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా కార్మికులకు పెన్షన్, స్కాలర్షిప్లు, గృహ నిర్మాణ స్కీములు ప్రారంభించి వెల్ఫేర్ బోర్డులో ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు ఎన్ని మిగతా వర్షన అందరూ మీరంతా కూడా అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయలు డబ్బులు నిల్వ ఉన్నాయి. ఈ డబ్బులు మనకు వినియోగాలు ఆ భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా పోయినాయి. దీనికి ప్రధానమైనటువంటి సమస్య ఇసుక దొరకటం లేదు. గతంలో ఇసుక మాఫియా ఇసుకను దాచేసి అధిక రేట్లకు అమ్ముకోవడం కోసం చేసేది.
ఇప్పుడు ప్రభుత్వం విధానాన్ని మారుస్తున్నాం అనే పేరుతోటి ఇసుక రేవులన్నీ మూతవేసింది. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రేవులన్నీ తెరవాలి. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుకను తవ్వి తక్కువ రేటుకి సప్లై చేయాలని, అట్లనే భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న కేసులన్నీ తక్షణమే పరిష్కారం చేయాలి. భవన నిర్మాణ కార్మికులకి పెన్షన్ సౌకర్యం, అట్లనే గృహ నిర్మాణానికి లోన్లు, పిల్లలకి స్కాలర్షిప్లు తదితర కొత్త స్కీమ్స్ వెంటనే స్టార్ట్ చేయాలి. నిర్మాణ సంక్షేమ బోర్డులో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతోటి నిర్మాణం ఏర్పాటు చేయాలని, అట్లనే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కూడా పెన్షను ఇతర సౌకర్యాలు కల్పించాలని, దీర్ఘకాల వ్యాధులతో చనిపోయే వాళ్ళకి కూడా ఇలాంటి సౌకర్యాలని క్లెయిమ్స్ అన్నీ ఇవ్వాలని, నిబంధనల్ని సడలించాలని, సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఖర్చు పెట్టాలని, ఇతర వాటికి తరలించకూడదని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. బకాయి పడిన వేతనాలు చెల్లించాలని ఐకేపీ యానిమేటర్లు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 47వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజుల నుండి దీక్షలు చేస్తున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదని, దీనికి నిరసనగా వచ్చే నెల 3వ తేదీన ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించనున్నట్లుగా వారు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రజా ప్రతినిధుల గృహాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని ఉద్యోగులు తెలిపారు. బకాయి వేతనాలు వెంటనే జిందాబాద్ జిందాబాద్ వెంటనే చెల్లించాలి. 15 నెలల బకాయి వేతనాలు వెంటనే సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. వారికి ఇవ్వాల్సిన 15 నెలల బకాయిలను ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకుండా వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పుడు స్పందించి 15 నెలల బకాయిలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇటువంటి చలనం లేకుండా మొండిగా వివరిస్తూ ఉంది. అందువల్ల మేము నిన్నటి నుంచి కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. రేపు 3వ తేదీ కూడా ఎమ్మెల్యేల ఇక్కడ ఇళ్లను ముద్రిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి ఈఓఏల 15 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలి. అట్లాగే వాళ్ళని విధుల్లో తీసుకునేటువంటి విస్తృక లేకుండా వాళ్ళ విధుల్లో తీసుకోవాలి. ప్రభుత్వం రాజకీయ వేదికలు అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పొగాకు బోర్డు పరిమితికి మించి రైతులు అధికంగా పొగాకు సాగును చేపట్టవద్దని టొబాకో అసోసియేషన్ అధ్యక్షులు మా మహేశ్వరరావు కోరారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారు 40 మిలియన్ల పంటను సాగు చేశారని, ధర కూడా ₹2.30 అధికంగా చెల్లించామన్నారు. బోర్డు పరిమితులకు మించి సాగు చేయటం వలన రైతులు ధర గిట్టుబాటు కాక నష్టాల బారిన పడే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. అండ్ రిక్వెస్టింగ్ రైతు సోదరులకి హానబుల్ ద మెంబర్స్కి మీ ద్వారా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఈ పొగాకు బోర్డు పరిమితి మేరకు నాణ్యమైన పొగాకులు పండిస్తే రానున్న సీజన్లో, అంటే దిస్ ఈస్ ద టైం ఆల్రెడీ గ్రోయింగ్ స్టార్టెడ్. నెక్స్ట్ 2-3 మాసాల్లో ఈ గ్రోయింగ్, మళ్ళీ జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి మళ్ళీ కొత్త క్రాప్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ పొగాకు బోర్డు పరిమితికి మించి దయచేసి పండించవద్దు అని ప్రప్రదంగా మీ ద్వారా మేము రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 38 మిలియన్లు 40 మిలియన్లు పంట ఎక్కువ పండిని ₹2.30 అధికంగా చెల్లించడం వల్ల ఈ పంట మీద ఆశాజనకంగా ఉండటం మీద రైతులు ఎక్కువ పండించడానికి ముగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తున్న మీదట మా ఇండియన్ టొబాకో అసోసియేషన్ ఒక బాధ్యతగా మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్, ఒక కరపత్రాల రూపేణ వాళ్ళందరికీ కూడా దయచేసి పండించద్దు,
గ్రో లెస్ ఎర్న్ మోర్ అనే ఒక సింగిల్ కాన్సెప్ట్తో మీ ద్వారా మేమందరం టొబాకో అసోసియేషన్ తరఫున రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రైతు సోదరులు ఆ టొబాకో బోర్డు పరిమితికి సంబంధించిన వరకు పండిస్తే రాబోయే కాలంలో కూడా రేటుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.